Hello all and welcome to the Modern Teacher. Welcome to Indian Polity Basics to Advanced series. ఈ వీడియోలో మనం పార్ట్ 2 ఆఫ్ Salient Features of Indian Constitution ని చూద్దాం. మనం లాస్ట్ వీడియోలో Salient Features of Indian Constitution పార్ట్ 1 ని కంప్లీట్ చేసాం. అందులో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు అంత పెద్ద కాన్స్టిట్యూషన్లా మారింది అండ్ ఎట్ ద సేమ్ టైం మన కాన్స్టిట్యూషన్కి ఉన్న వేరియస్ సోర్సెస్ ఏంటి అండ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, పార్లమెంటరీ సిస్టమ్, యూనిటరీ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్ లాంటి కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకున్నాం. మీరు లాస్ట్ వీడియో కనుక చూడనట్టయితే వెళ్ళి ఇప్పుడే లాస్ట్ వీడియో చూడండి. వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. కానీ దానికన్నా ముందు ఇఫ్ యూ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ ఫండమెంటల్ రైట్స్. మన కాన్స్టిట్యూషన్ని మనం డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. సో పార్ట్ 3 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. ఈ ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి బారో చేసుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్లో మనకి బిల్ ఆఫ్ రైట్స్ అని ఉంటుంది. సేమ్ అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ అని అంటాం వాటిల్ని. సో మనకి 6 డిఫరెంట్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏంటి? వీ హ్యావ్ రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18. దెన్ రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to ఆర్టికల్ 22. రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23, ఆర్టికల్ 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 and 30. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. ఇవి 6 ఫండమెంటల్ రైట్స్ అండ్ ఈచ్ ఆఫ్ దీస్ ఫండమెంటల్ రైట్స్లో మళ్ళీ మనకి డిఫరెంట్ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. సో ఇందులో కొన్ని ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి, అంటే మీకు నాకు. కొన్ని ఫండమెంటల్ రైట్స్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఇండియాకు ఉంటాయి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే మీరు నేను, ద పీపుల్ హూ ఆర్ బార్న్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హూ ఆర్ హ్యావింగ్ ఇండియన్ సిటిజన్షిప్. మనకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంది కాబట్టి వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అలాగే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ ఉంటారు, వాళ్ళు ఇండియాని చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళకు కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఇది అందరికీ ఉండే ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. పార్ట్ 4 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్లో మనం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని చూస్తాం. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం అండ్ వాళ్ళు స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935లో కూడా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాంటి ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పనంటారు. సో అసలు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి? ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ స్టేట్ని ఆదేశిస్తోంది, కంట్రీని, గవర్నమెంట్ని ఆదేశిస్తోంది అనమాట. మీరు జనాల కోసం కొన్ని విషయాలు చేయాలి, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలి. అవే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మీరు ఒక పాలసీ తయారు చేసేటప్పుడు అవి ఈ పర్టికులర్ థింగ్స్ నేను ఏవైతే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెన్షన్ చేస్తున్నానో వీటిల్ని టచ్ అవుతూ ఇన్ ద ఫ్యూచర్ వీటిల్ని సాటిస్ఫై చేస్తూ ఉండేలా ఉండాలి. అవే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం బ్రాడ్గా 3 పార్ట్స్ కింద క్లాసిఫై చేసుకోవచ్చు. సోషలిస్టిక్ DPSPs, సోషలిస్టిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, గాంధీయన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ లిబరల్ ఇంటలెక్చువల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే ఏంటి? దాని యొక్క ఫీచర్ని బట్టి, ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్ యొక్క ఫీచర్ని బట్టి అది సోషలిస్టిక్కా, గాంధీయన్నా అండ్ లిబరల్ ఇంటలెక్చువలా అని చెప్పి పొలిటికల్ సైంటిస్ట్ దీన్ని క్లాసిఫై చేశారు. అంతే తప్ప మన కాన్స్టిట్యూషన్లో ఇలాంటి క్లాసిఫికేషన్ ఏమీ లేదు. సోషలిస్టిక్ అంటే ఏంటి? మోస్ట్లీ ఇది సొసైటీలో ఒక ప్రాపర్ అండ్ ఈక్వల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మినిమైజ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్కి మధ్య ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని తగ్గించాలి. ఇది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. అలాగే లీగల్ ఎయిడ్ టు పూర్, సొసైటీలో ఈక్వాలిటీని, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని అండ్ రిసోర్సెస్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుందన్నమాట. అండ్
గాంధీయన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి వచ్చేటప్పటికి పంచాయత్ సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి మోర్ ఇండిపెండెన్స్ ఇవ్వడం, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వడం, అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్, బ్యాన్ ఆన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్, ఇలాంటివన్నీ మనకి గాంధీయన్ డైరెక్టివ్స్లో కనిపిస్తాయి. అండ్ లిబరల్ ఇంటలెక్చువల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, ఇలాంటివన్నీ మనకి లిబరల్ ఇంటలెక్చువల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కనిపిస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా నాన్ జస్టిసబుల్. అంటే ఒకవేళ గవర్నమెంట్ ఇవి ఇంప్లిమెంట్ చేయకపోయినా మనం కోర్ట్స్ దగ్గరికి వెళ్ళి ఇదిగో గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పడానికి లేదు. బికాస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిసబుల్. అండ్ నెక్స్ట్ salient feature, ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4A ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కనిపిస్తాయి. 1949లో ఫినిష్ అయిన కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్టే లేదు అసలు. 42nd అండ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా ఎట్ ప్రెజెంట్ మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. 1970sలో ఎప్పుడైతే ఇండియా నేషనల్ ఎమర్జెన్సీలోకి వెళ్ళిందో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇందిరాగాంధీ పీరియడ్, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఫండమెంటల్ డ్యూటీస్ అనే దాన్ని గవర్నమెంట్కి రికమెండ్ చేసింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. అండ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో ఇంకొక ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు. అలా ఎట్ ప్రెజెంట్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. జస్ట్ లైక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా నాన్ జస్టిసబులే. బట్ ఇందులో కొన్ని బేసిక్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, లైక్ రెస్పెక్టింగ్ ది నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, ప్రొటెక్టింగ్ ది సోవరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ, ప్రమోటింగ్ బ్రదర్హుడ్, ఇలాంటి ఫండమెంటల్ డ్యూటీస్ అన్నీ ఉంటాయి మనకి. నెక్స్ట్ salient feature, సెక్యులర్ స్టేట్. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. కానీ సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం అంటే ఎ స్టేట్ వితౌట్ ఎనీ రిలీజియన్. అంటే ఒక కంట్రీకి ఎటువంటి రిలీజియన్ లేకపోతే అప్పుడు ఆ కంట్రీని సెక్యులర్ కంట్రీ అని అంటారు. మనకి ఇండియాకి నేషనల్ రిలీజియన్ ఉందా, ఇండియా రిలీజియన్ ఏంటి అని అంటే మోస్ట్లీ హిందూయిజం అని చెప్పని అనుకుంటాం. బట్ ఇండియాకి ఎటువంటి రిలీజియన్ లేదు. వి డోంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్, ఎనీ అఫీషియల్ రిలీజియన్. అదే శ్రీలంకకి వెళ్ళారనుకోండి, శ్రీలంక డూ హ్యావ్ ఎన్ అఫీషియల్ రిలీజియన్, బంగ్లాదేశ్ డూ హ్యావ్ ఎన్ అఫీషియల్ రిలీజియన్. ఇవన్నీ థియోక్రటిక్ కంట్రీస్. సో ఆ కంట్రీస్లో పర్టికులర్ రిలీజియన్ అనేది అఫీషియల్ రిలీజియన్గా ఉంది. వేరాజ్ ఇన్ ఇండియా, మన కంట్రీలో మనకు అలా ఒక అఫీషియల్ రిలీజియన్ లేదు. మన కంట్రీలో స్టేట్ అండ్ రిలీజియన్ 2 డిఫరెంట్ అండ్ సపరేట్ ఎంటిటీస్. దీన్నే సెక్యులరిజం అని అంటారు, ఎ స్టేట్ వితౌట్ ఎనీ రిలీజియన్. అయితే మనకి 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ కనిపిస్తాయి సెక్యులరిజంలో. వన్ ఈజ్ వెస్ట్రన్ సెక్యులరిజం అండ్ ది అదర్ వన్ ఈజ్ పాజిటివ్ సెక్యులరిజం ఆర్ ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం. ఇప్పుడు వెస్ట్రన్ సెక్యులరిజం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ మోస్ట్లీ వెస్ట్రన్ కంట్రీస్లో మనకి ఈ టైప్ ఆఫ్ సెక్యులరిజం కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా గవర్నమెంట్ రిలీజియన్ అనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తుందన్నమాట. గవర్నమెంట్కి రిలీజియన్కి మధ్య కంప్లీట్ డైవర్షన్ ఉంటుంది. ఆ రెండు ఒకదాంతో ఒకటి కలవు. గవర్నమెంట్ ఎప్పుడు రిలీజియస్ మ్యాటర్స్లో ఎంటర్ అవ్వదు. వెరాజ్ ఇన్ ఇండియా, మన కంట్రీలో మనం పాజిటివ్ వే ఆఫ్ సెక్యులరిజంని చూస్తాం. మన ఇండియన్ సెక్యులరిజం ఎలాగంటే అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తాం, అన్ని రిలీజియన్స్ బ్లూమ్ అయ్యేలా చూస్తాం, అన్ని రిలీజియన్స్ గ్రో అయ్యేలా హెల్దీగా ఉండేలాగా చూస్తాం అన్నమాట. సో దాట్ ఈజ్ ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం. సో మన కంట్రీ కూడా సెక్యులర్ కంట్రీయే, కానీ మన కంట్రీ మిగిలిన వెస్ట్రన్ సెక్యులర్ కంట్రీస్ లాగా కాకుండా డిఫరెంట్ వే ఆఫ్ సెక్యులరిజం ఉంటుంది ఇండియాలో. సో ఇండియన్ వే ఆఫ్ సెక్యులరిజం ఈజ్ పాజిటివ్ సెక్యులరిజం. నెక్స్ట్ salient feature, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మన ఇండియాకి వచ్చేటప్పటికి 18 years దాటిన వాళ్ళు ఎవరైనా కానీ ఇఫ్ దే రిజిస్టర్ దేర్ ఓట్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, కలర్, జెండర్, రిలీజియన్ ఆర్ ఎకనామిక్ స్టేటస్, దే కెన్ కాస్ట్ దేర్ ఓట్. అంటే ఏంటి? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళ ఓటుని నమోదు చేసుకుంటే కుల మత జాతి భేదాలు లేకుండా వాళ్ళ ఓటును వినియోగించుకోవచ్చు అనమాట. అదే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా వెస్ట్రన్ కంట్రీస్ అయితే సింగిల్ గో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ని తీసుకుంటే, ఫ్రాన్స్ 18th century నుంచి 19th centuryకి వచ్చే వరకు వాళ్ళ ఎలక్టరల్ సిస్టమ్ని కంప్లీట్గా ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చింది. ఫస్ట్ ఓన్లీ
ఎవరైతే ట్యాక్సెస్ కడతారో వాళ్ళకే ఇచ్చింది, ఎవరైతే ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళకి ఇచ్చింది, విమెన్కి ఎప్పుడో లాస్ట్లో ఇచ్చిందనమాట. కానీ ఇండియాలో అలా కాదు. ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ టైంలోనే మొత్తం 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓటింగ్ రైట్ అనే దాన్ని ఇచ్చారు. నువ్వు ట్యాక్స్ కడుతున్నావా, నువ్వు గ్రాడ్యుయేటా, నువ్వు వేలుముద్ర, ఇవన్నీ ఏమీ చూడలేదన్నమాట. కంప్లీట్గా అందరికీ ఈ యూనివర్సల్ ఎలక్ట్ ఫ్రాంచైజ్ తోటి అందరికీ ఓటింగ్ రైట్ ఇచ్చేశారు. ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇదో పెద్ద టాస్క్ కింద మారింది 1950 అండ్ 51 ఎలక్షన్స్లో. సో స్టార్టింగ్లో ఈ యూనివర్సల్ ఎలక్ట్ ఫ్రాంచైజ్ ఇండియాలో 21 ఇయర్స్ ఉండేది. అంటే 21 ఇయర్స్ దాటిన వాళ్ళు, 21 అండ్ 21 అబోవ్ ఉన్న వాళ్ళు ఈ ఎలక్షన్స్లో ఓట్ వేయడానికి ఉండేదన్నమాట. అయితే 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ద్వారా ఈ ఏజ్ని 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తగ్గించారు. సో ఎట్ ప్రెసెంట్ 18 ఇయర్స్ అండ్ అబోవ్. అండ్ ఈ రైట్ టు ఓట్ అనేది కూడా మన కాన్స్టిట్యూషనల్ రైటే, దో ఇట్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. ఇదేం ఫండమెంటల్ రైట్ కాకపోయినా ఇది కాన్స్టిట్యూషనల్ రైట్. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ సింగిల్ సిటిజన్షిప్. లాస్ట్ వీడియోలో మనం ఈ సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటో చూసాం. ఇప్పటికీ ఇంకా వీడియో చూడకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, గో అండ్ వాచ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా పార్ట్ 1. ఇప్పుడు ఈ సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనకి ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది కదా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే ఏంటి? సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎవరైతే సిటిజన్ ఉంటారో ఆ సిటిజన్కి 2 సిటిజన్షిప్స్ ఉంటాయి. హీఈస్ ద సిటిజన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఉన్న 50 స్టేట్స్లో ఆయన ఏదో ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను అలాస్కాకి సంబంధించిన అతను అనుకుందాం. సో హీ ఈజ్ ద సిటిజన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ వెల్ యాజ్ ది సిటిజన్ ఆఫ్ అలాస్కా. సో అలా 2 సిటిజన్షిప్స్ ఉంటాయన్నమాట. కానీ ఇండియాలో అలా కాదు. ఇండియాలో మనకి సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం కదా, ఇండియన్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫెడరల్ సిస్టమ్. మనది కంప్లీట్గా ఫెడరల్ సిస్టమ్ కాదు, అలాగే యూనిటరీ సిస్టమ్ కాదు. హియర్ ఇన్ ఇండియా వీ ఫాలో క్వాసీ ఫెడరల్ సిస్టమ్. ఇక్కడ మనకి బోత్ ఫెడరల్ అండ్ యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్లో. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఈ కాన్సెప్ట్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 దగ్గర నుంచి తీసుకున్నాం. అలాగే ఇందులో కొన్ని ఎలిమెంట్స్ని మనం జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా అడాప్ట్ చేసుకున్నాం అనమాట. పర్టికులర్గా సెకండ్ వరల్డ్ వార్ అండ్ ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో జర్మనీ విధించిన ఆంక్షలు ఉంటాయి చూసారా, దాని బేసిస్ మీద మన ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని మనం తయారు చేసుకున్నాం. మన కంట్రీలో 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, ఇంకొకటి ప్రెసిడెంట్ రూల్ అండ్ ఇంకోటి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తారు? ఆర్టికల్ 352 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దిస్ నేషనల్ ఎమర్జెన్సీ. ఎప్పుడైతే వార్ కానీ, ఒక ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఒక ఆర్మ్డ్ రెబెలియన్ కానీ ఉంటుందో అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు. మన ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీని విధించారా? ఎస్, విధించారు. సో 1960స్లో ఒకసారి విధించారు, 1970స్లో ఒకసారి విధించారు. సో ఇలాగ ఎప్పుడైతే ఇండియా వార్కి వెళ్తుందో ఆ టైంలో ఈ నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారనమాట. ఈ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఏం జరుగుతుంది? స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న పవర్ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ లాగేసుకుంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ బికమ్ మోర్ పవర్ఫుల్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ దీస్ నేషనల్ ఎమర్జెన్సీస్. నేషనల్ ఎమర్జెన్సీని ఎవరు ప్రొక్లెయిమ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇది ప్రెసిడెంట్ రూల్. ఆర్టికల్ 356 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దిస్ ప్రెసిడెంట్ రూల్. ఎప్పుడైతే ఒక స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా సంవత్సరాల పాటు ఈ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారు. ఆర్టికల్ 370 అబ్రోగేషన్కి ముందు తర్వాత కూడా ఈ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారు. ఎందుకంటే అక్కడ కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయింది అండ్ కంప్లీట్ మెస్గా తయారైంది కాబట్టి. నెక్స్ట్ ది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 360లో ఈ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి మెన్షన్ చేశారు. ఒకవేళ ఇండియా కనుక ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీలోకి వెళ్తే అప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తారు. దో 1991లో మనం పెద్ద ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళినా కానీ మనం ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ఎప్పుడూ ఇంప్లిమెంట్ చేయలేదు. ఇండియాలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయలేదు. ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ మీద ఇంపోజ్ చేస్తుందో ఆటోమేటిక్గా ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది డిస్రప్ట్ అయ్యి కంట్రీ ఒక యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోకి మారిపోతుంది. ఈ ఫెడరల్ అండ్ యూనిటరీ సిస్టమ్స్ గురించి మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్ 3-tier గవర్నమెంట్. పార్ట్ 9 అండ్ పార్ట్ 9A ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ దిస్ 3-tier గవర్నమెంట్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా ఉంది.
1940స్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇప్పుడున్న లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లేదు. అప్పట్లో ఈ జమీందారీ సిస్టమ్ ఎవాల్వ్ అవుతూ ఆ ఊర్లో ఉన్న రిచ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపులే ఆ ఊర్లని కంట్రోల్ చేసేవారు అనమాట. మనకి కర్నమ్స్ అండ్ మున్సిఫ్ సిస్టమ్ ఉండేది. సో వీటిల్ని లేటర్ ఆన్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా చోట్ల అబాలిష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ మున్సిఫ్ సిస్టమ్ని, కర్నమ్స్ని కంప్లీట్గా అబాలిష్ చేశారు. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని ప్రవేశపెట్టారు. అలాగే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 ద్వారా అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని ప్రారంభించారు. ఈ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనకి గ్రామ పంచాయత్స్ వస్తాయి, అండ్ అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయన్నమాట. అండ్ వీటికి కూడా ఎలక్షన్స్ జరుగుతాయి, అండ్ వీటిల్లో కూడా మనకి రిజర్వేషన్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ది సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇవి, అండ్ వీటి గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. So this is the end of the video. Don't forget to like, share and subscribe.